సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. అసలేం జరుగుతుంది? అమ్మ టెన్షన్ పడుతుంది. ఏమైంది అంటే చెప్పకుండా మాట దాటేస్తుంది. అను తాతయ్య కూడా టెన్షన్ పడుతున్నారు. అడిగినా చెప్పరు. అసలు ఏమై ఉంటుంది? నాకు ఈ విషయం ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారబ్బా? ఎస్, ఆయనే కరెక్ట్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈ బాలుడేమిటి ఈ సమయంలో నన్ను తలుచుకుంటున్నాడు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. వీడు దండకం చదివితే కదా నేను వీడికి ప్రత్యక్షం అవ్వాలి. అప్పటి వరకు నేను వీడికి కనిపించాల్సిన అవసరమే లేదు. జై శ్రీరామ్. సరే స్వామి, నిన్నెలా ప్రత్యక్షం చేసుకోవాలో నాకు తెలుసు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు. వీడేమిటి ఇంత పట్టుదలగా నన్ను పిలుస్తున్నాడు? అను అయితే బాధతోనో సంతోషంతోనో పిలుస్తుంది. వీడు మెలికి పెట్టడానికి తప్ప నన్ను పిలవడే. సాయంత్రం ఈ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటింజేయ నూహించి నీ మూర్తిని గాంచి నీ అందము నెంచి నీ దాసుండనై రామ భక్తుండనై నిన్నునే గొల్చెదన్. వదిలేలా లేడు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ వీడి మెడికల్కి మాత్రం దొరకకూడదు సుమి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ సాష్టాంగ నమస్కారం నన్ను ఇరికించడానికి అయ్యుంటుంది. ఏం తెరకాసు పెట్టబోతున్నాడో ఏంటో. లే బాలక. స్వామి ఆంజనేయ, నీలాంటి రామభక్తుడు ఈ సృష్టిలోనే లేడయ్యా. ఆ సీతారాములెప్పుడు నీ గుండెల్లోనే కొలువై ఉంటారయ్యా. ఆ రాముడు కోసమే సముద్రాన్ని దాటావు. ఆ రాముడు కోసమే లంకా దహనము చేశావు. సీతమ్మ తల్లి జాడ ఆ తండ్రికి జారవేశావు. నీ అంత నమ్మిన బంటూ శ్రీరాముడికి ఇంకెవరున్నారయ్యా?
అందుకే ఆ సీతారాముల తర్వాత మా దైవం నువ్వే స్వామి. నన్నెందుకు పిలిచావు బాలక? కార్యసిద్ధిని గాంచి నీ సహాయం కోరి నిన్ను వేడితేని స్వామి. ఇది ఏమి కలియుగమున మానవ భాష కాక గ్రాంధికం మాట్లాడుచుంటివి? గ్రాంధికమైనచో నీ మస్తిష్కమునకు వెంటనే అర్థమవునని గోచరించి తేలికగునని ఈ భాషను ఉపయోగించుచుంటిని. అవసరం లేదు నాయనా. ఏ భాష అయినా ఏ ప్రాస అయినా మాకు తేలికగానే ఉంటుంది. నీ భాషలోనే నువ్వు మాట్లాడు. ఇంతకీ నన్నెందుకు పిలిచావో తెలుసుకోవచ్చా? స్వామి, ముందు మీరు నాకో మాట ఇవ్వాలి. అనుకున్నా ఇంకా ఏ మెలిక పెట్టలేదేంటా అని. మెలిక పెట్టేశాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? మాట ఇవ్వండి. చూడు బాలక, మేము మాట ఇవ్వము. ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాం. బాధ ఉంటే చెప్పు, పోగొడతాం. అంతే నాయనా. స్వామి, మీరెప్పుడు అబద్ధం చెప్పరు కదూ? రామ రామ, ఎంత మాట ఎంత మాట. అంత కర్మ నాకెందుకు బాలక? అవునవును, మీరు స్వాములు కదా, అబద్ధం చెప్పరు. మా నాన్నెవరో నేను ఇంతవరకు చూడలేదు, ఎక్కడుంటారో తెలీదు. అను నీ నాన్న గురించి అడిగితే తక్కువ చెప్పేస్తుంది. కానీ నా దగ్గర ఏ విషయం దాచిపెట్టిన మా అమ్మ మొదటిసారి నాకు అబద్ధం చెప్తుంది. ఏదో దాచిపెడుతుంది. ఏంటో అర్థం కావటం లేదు స్వామి. అసలు నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు బాలక? అది కాదు స్వామి, 2 రోజుల నుంచి అమ్మ తాతయ్య అను ముగ్గురు టెన్షన్గా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియటం లేదు. ఏంటని అడుగుతుంటే చెప్పటం లేదు. దానికంత ఆందోళన ఎందుకు? సమయం వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారులే. లేదు స్వామి, తెలియక టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఏంటి అని అడుగుతుంటే అమ్మకి బాగా కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు. నాకెందుకో హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మా నాన్న ఒకరే ఏమో అని సందేహంగా ఉంది. తెలుసుకుందామంటే ఒక్కరూ సరిగ్గా సమాధానం చెప్పటం లేదు. ఆహా, అనుకున్నాను నువ్వు మామూలోడువు కాదురా బాలక. భలే మెలిక పెట్టావు. అమ్మో, మాట ఇచ్చుంటే ఇరుక్కునేవాణ్ణి సుమి. చెప్పండి స్వామి, అయినా మా నాన్న ఒకరేనా? బాలక, ఇలాంటి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకూడదు నాయనా. నీ కోరికో బాధో అయితే నేనే తీరుస్తాను. కానీ ఈ సందేహాల కోసం నన్ను పిలవడం సరికాదు. ఇలాంటివేవైనా ఉంటే నీ చెల్లినడుగు, తానే సమాధానం చెప్తుంది. అంతేనా? మీరు చెప్పరా? లేదు బాలక. బాలక, ఎక్కడికి బాలక వెళ్ళిపోతున్నావు? నా సందేహాన్ని మీరు తీర్చినప్పుడు ఇక మీతో నాకేం పని ఉంటుంది? అందుకే వెళ్తున్నాను. మీరు బయలుదేరండి. అవసరం లేకపోతే ఆవగింజంతైనా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాడే ఈ కడుగ్గాయి. ముందేమో సాష్టాంగ నమస్కారం, ఇప్పుడేమో నిర్లక్ష్యం. ఆహా, అవును, ఇప్పుడు అనువును తికమక పెట్టి ఇరికించి విషయం తెలుసుకుంటాడేమో. పాపం, తనని కాపాడాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
స్వామి ఇలా వచ్చారు? నువ్వొక ఆపదలో ఇరుక్కోకుండా కాపాడదామని వచ్చాను తల్లి. ఏంటి స్వామి అది? మీ అన్నయ్య నిన్ను పిలిచి ఇరికించి సందేహం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఏ విషయం స్వామి? అదేనమ్మా, మీ నాన్న విషయం. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మీ నాన్న ఒక్కరే అని వాడికి అనుమానం వచ్చింది. నా దగ్గర మాట తీసుకుని నాతో చెప్పిద్దామని చూశాడు. కానీ నేను చెప్పలేదు. నీతో చెప్పించే ప్రయత్నం చేస్తాడు. అందుకే తస్మాత్ జాగ్రత్త. అడగనివ్వండి స్వామి, నాకేం భయం. ఆయనే మా నాన్న అని నిజం చెప్పేస్తాను. ఎలాగో అమ్మకి నాన్న దగ్గర అవుతున్నాడు కాబట్టి ఇంకా అన్నయ్య దగ్గర విషయం దాచటం ఎందుకు? తల్లి కంగారు పడకు. మీ అమ్మ దగ్గర కాబోతుంది తప్ప ఇంకా దగ్గర కాలేదుగా. ఇప్పుడు మీ అన్నయ్యకి మీ నాన్నని చెప్తే చాలా ప్రమాదం. ఎందుకంటే వాడికి నీ స్నేహితుడన్నా పడదు, మీ నాన్నన్నా గిట్టదు. ఇద్దరూ ఒకటే అని తెలిసిందనుకో, మళ్ళీ ముడిపడబోతున్న బంధాన్ని దూరం చేస్తాడు. మీ అమ్మని నాన్నతో కలవకుండా చేస్తాడు. నా మాట వినమ్మా. ఇంతకు ముందులా వాడికి మాట ఇవ్వద్దు. ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. సరే స్వామి. అది చెప్పి వెళదామనే వచ్చానమ్మా. జాగ్రత్త. అలాగే స్వామి. జై శ్రీరామ్. నేనమ్మా. నువ్వు నువ్వు దేవ్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. వెరీ గుడ్. నర్స్, ఆ ఇంజెక్షన్ కంటిన్యూ చేయండి. Okay, doctor. ఓకే.
నేనమ్మా నువ్వు నా కోసం నర్స్, ఎస్ మేడం. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వేయచ్చా? ఇవ్వండి. వినమ్మా, ఒక్కసారి నేను చెప్పేది విని వినమ్మా. ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. వినమ్మా, నర్స్, చెప్పండి మేడం. ఇప్పటి వరకు ఆయన ఏం తినలేదు. ఏమైనా తినిపించొచ్చా? సాలిడ్గా ఏమొద్దు మేడం. ఏదైనా సూప్ లాంటి తాగించండి. అలాగే. ఒక్కసారి నేను చెప్పేది విని వినమ్మా. ప్లీజ్ వినమ్మా. మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి సూప్ తీసుకొస్తాను. జై, పొద్దున్నే రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతున్నావేంట్రా? అమ్మ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను తాతయ్య. ఎందుకురా? అమ్మ వస్తే ఈరోజు అమ్మతో పాటు కలిసి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను తాతయ్య. నువ్వెందుకురా హాస్పిటల్కి? హాస్పిటల్లో ఎవరున్నారో అర్థం కావడం లేదు తాతయ్య. మీరేమో తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను తాతయ్య. అమ్మ నిన్న హాస్పిటల్కి వద్దని చెప్పింది కదరా? అలా అని వెళ్లకుండా ఉండను తాతయ్య. అయినా అమ్మ ఎప్పుడు ఇలా ఒంటరిగా మమ్మల్ని వదిలేసి వెళ్ళలేదు. అందుకే ఈరోజు నేను అను అమ్మతో పాటు హాస్పిటల్కి వెళ్తాము. అవసరమైతే అక్కడే ఉంటాం. అను, రెడీ వెళ్దాం. అది కాదురా, అతని గురించి అంత తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? తెలుసుకోవాలి తాతయ్య. ఎందుకంటే మీరు టెన్షన్ పడుతున్నారు, అను టెన్షన్ పడుతుంది. అమ్మేమో విషయం చెప్పడం లేదు. నా దగ్గర కూడా ఏదో దాచిపెడుతుంది అనిపిస్తుంది. అందుకే హాస్పిటల్కి వెళ్ళాలి తాతయ్య. వద్దురా, నా మాట విను. అమ్మని అడిగితే కోపడుతుంది. అయితే అమ్మని బాధ పెట్టకుండా వెళ్ళి నేనే చూసొస్తాను. ఆ హాస్పిటల్ ఎక్కడ తాతయ్య? అను, హాస్పిటల్ ఎక్కడో నీకు తెలుసా? చూడండి, మీరు చెప్పినా చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. అమ్మ వచ్చాక అమ్మతో పాటు హాస్పిటల్కి వెళ్ళి ఆయన ఎవరో చూసి తీర్తాను. వీడిని తాతయ్య ఇంత పట్టుదలగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలా? అక్కడున్నది నాన్నే అని తెలుస్తే అమ్మని నాన్నని దగ్గరవ్వనివ్వడు. ఏదో ఒకటి చేసి చెడగొడతాడు. అవునమ్మా, ఎలాగైనా వీడిని హాస్పిటల్కి వెళ్లకుండా చేయాలి. అమ్మకి మాయ మాటలు చెప్పి ఒప్పించి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. జై అక్కడికి వెళ్ళి మీ నాన్నను చూసి మీ నాన్నే నీ స్నేహితులని మీ అమ్మకి చెప్తాడు. మీ నాన్న మళ్ళీ మీ జీవితాల్లోకి వచ్చే అవకాశమే ఉండదు. అందుకే జైని ఎలాగైనా సరే హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా చేయాలి.